గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మీరు చూస్తున్న అల్టిమేట్ విజువల్స్ అనేది ద మోస్ట్ అవైటెడ్ క్లింగ్ 3.0 మోడల్ నుంచి క్రియేట్ చేసినాయి. ఫైనల్లీ ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ మోడల్ అనమాట. సో హిక్స్ఫిల్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసినారు, ఒక టీజర్ లాగా వస్తుంది అని చెప్పేసి. ఫైనల్లీ ఇది రిలీజ్ అయిపోయింది. సో ఈ మోడల్ నుంచి అల్టిమేట్ వీడియోస్ అనేది అవుట్పుట్స్ మనం చూడొచ్చు. ఇది చాలా ఎన్హాన్స్డ్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న క్లింగ్ 2.6, 2.5 అండ్ క్లింగ్ మోషన్ కంట్రోల్ అండ్ క్లింగ్ O1 ఇలాంటి క్లింగ్స్ చాలా మోడల్స్ అనేవి వచ్చినాయి కదా. వీటన్నిటికీ ఇది ఒక అడ్వాన్స్డ్గా ఒక ఎన్హాన్స్డ్ ఫీచర్స్ తోటి రిలీజ్ చేసినారనమాట. సో ఇందులో చాలా మనకి స్పెషల్ ఫీచర్స్ అనేది యాడ్ ఆన్ అవుతాయి. చాలా వరకు మనము క్రియేటర్స్లో ఒక కన్ఫ్యూజన్ చూస్తాము, క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి. సో ఫైనలీ హిక్స్ఫీల్డ్ అనేది దానికి సొల్యూషన్ తీసుకొచ్చింది. ఒక మంచి క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో మనకి 3 to 15 సెకండ్స్ వరకు మనం వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్స్ తోటి. సో మనకి 720 పిక్సెల్స్ నుంచి 1080 పిక్సెల్స్ వరకు మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఇది నియర్లీ 4K క్లారిటీకి చాలా దగ్గరగా అల్టిమేట్ క్లారిటీ తోటి వీడియోస్ అనేది జనరేట్ అవుతున్నాయి. సో మనము సీన్ బేస్డ్ మల్టీ షాట్ జనరేషన్ కూడా ఇందులో మనకు అవైలబుల్ ఉంది. సో అట్లా మనం చాలా ఈజీగా 2 నుంచి 6 సీన్స్ వరకు మనం చాలా ఈజీగా మల్టీ షాట్స్ తోటి ఇలా ఇప్పుడు మీరు చూస్తున్న రిజల్ట్స్లో లాగా సో ఇట్లా మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లనే మనము స్టార్ట్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఫ్రేమ్లో ఏ ఫోటో ఉండాలి, ఎండ్ ఫ్రేమ్లో ఎలా ఉండాలని. సో ఇట్లా చాలా ఆప్షన్స్ అనేది హిక్స్ఫీల్డ్లో ఉన్నాయి, మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇట్లా మనకి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మోడల్స్ అనేది ఉన్నాయి. ఆల్రెడీ అవైలబుల్ ఉన్న క్లింగ్ 01 ఇవన్నీతో పాటు అన్లిమిటెడ్ క్లింగ్ AI 3.0 కూడా యాడ్ ఆన్ అయ్యింది. సో ఈ అల్టిమేట్ మోడల్లోనే మనం వీడియోస్ అనేది ఒకసారి క్రియేట్ చేసి చూద్దాము. సో మీరు ఈ క్లింగ్ 3.0లో ఏమేమి చూడొచ్చు అని అంటే, మీకు ఆల్రెడీ 4K నియర్లీ 4K రెజల్యూషన్కి రీచ్ అయ్యే ఒక మ్యాచ్ అయ్యే ఒక మంచి అవుట్పుట్స్ అనేవి చేసుకోవచ్చు. ఎన్హాన్స్డ్ ఆడియో జనరేషన్ వస్తుంది. అట్లనే మల్టీ షాట్స్ నెరేటివ్స్, మల్టీ షాట్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనం ప్రాంప్ట్ ఇచ్చేసి. సో మంచి డైనమిక్స్ తోటి వీడియో అనేది ఎక్కడ మీకు ల్యాగ్ లేకుండా, ఎక్కడ మీకు షేక్ లేకుండా చాలా కన్సిస్టెంట్గా వీడియోస్ అనేది ఒక సినిమాటిక్ వీడియో రేంజ్లో మనకి వీడియోస్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఏదైనా వీడియోలో మనకు పార్ట్ నచ్చకపోతే ఆ ఒక్క పార్ట్ మాత్రమే మనము చేంజ్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ తోటి, మొత్తం వీడియో అనేది చేంజ్ చేసుకోకుండా. సో చాలా కంఫర్టబుల్గా, చాలా ఈజీగా మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ తోటి మంచి ఆడియో తోటి వీడియోస్ జనరేట్ చేసుకోవాలి అని అంటే వన్ అండ్ ఓన్లీ క్లింగ్ 3.0. సో ఇది అడ్వాన్స్డ్ ఫీచర్స్తో వచ్చింది కాబట్టి మనం ఈజీగా దీన్ని వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్లో మీకు ఆల్రెడీ ఉంటుందన్నమాట, క్లింగ్ 3.0 అని చెప్పేసి. సో ఇక్కడ మనము వీడియోస్ అనేది అప్లోడ్ చేసేసి ఒక ఇమేజ్ని, దాన్ని మనము మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా 3.0 మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈజీగా రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ పర్టికులర్గా మనకు ఇమేజెస్ స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో స్టార్ట్ ఫ్రేమ్లో మీకు నచ్చిన ఏదైనా ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ఒక ఇమేజ్ని నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ వెళ్తున్నట్టు ఒక ఇమేజ్ అనేది నేను స్టార్ట్ ఫ్రేమ్లో ఇస్తున్నా. సో స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్ 2 ఉంటాయి. ఎండ్ ఫ్రేమ్ అనేది ఆప్షనల్. సో మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నో ఇష్యూస్. ఎండ్ ఫ్రేమ్లో దాంతో ఎండ్ అవ్వాలనుకుంటే మీరు ఎండ్ ఫ్రేమ్లో ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్. ఇక్కడ మనకు మోడల్లో 2.5, 2.6, 3.0 ఇప్పుడు మోస్ట్ అవైలబుల్గా ఉన్న 3.0ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ రీసెంట్ అదే. ఇక్కడ డ్యూరేషన్ కూడా మనకి 5 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ వరకు అప్ టు మనము ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు వీడియోస్. సో మీరు ఇట్లా డ్యూరేషన్ ఎంత కావాలో అట్లా చేసుకోండి. రెజల్యూషన్ కూడా మనకి 720 పిక్సెల్స్ అండ్ 1080 పిక్సెల్స్, కానీ ఇది పేరుకే 1080 పిక్సెల్స్ కానీ నియర్లీ మనకు 4K క్లారిటీ తోటి వీడియోస్ అనేది జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మనకి సౌండ్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఉంది ఆప్షన్. సో మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి సౌండ్ ఆన్ కావాలన్నా, ఆఫ్ కావాలన్నా మీ కంటెంట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆన్లో పెట్టుకోవచ్చు, ఆఫ్లో పెట్టుకోవచ్చు. అండ్ మల్టీ షాట్ మెయిన్ ఇదే. మనకి మల్టీ షాట్ అనేది మనము సీన్స్ అనేది 6 సీన్స్ వరకు మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు.
సో 2-6 సీన్స్ వరకు మీరు ప్రాంప్ట్ అనేది మీరు ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్యూరేషన్ కూడా మీకు 15 సెకండ్స్ కాబట్టి దాన్ని మీ సీన్స్‌కి మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు దాన్ని సెగ్రిగేట్ చేసుకోవచ్చు. 3 సెకండ్స్ కావాలన్నా, 5 సెకండ్స్ కావాలన్నా. ఇప్పుడు మనకు ఫర్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 సీన్స్ కావాలనంటే 3 సెకండ్స్ ఇట్లా 5 సీన్స్ లాగా వచ్చేస్తదనమాట. సో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఫ్రేమ్‌లో ఇచ్చిన కదా ఇమేజ్‌ని. దానికి ప్రకారంగా నేను ఒక ట్రెక్కింగ్‌ది సంబంధించిన ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నా. ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత యాడ్ షాట్ అని చెప్పేసి మీకు నచ్చినన్ని షాట్స్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అప్ టు 6. సో నేను ఇక్కడ అన్ని ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి. సో నేను ఇక్కడ మల్టీ షాట్లో ఇచ్చిన తర్వాత మీకు ఎలిమెంట్స్ కూడా ఉంది ఇక్కడ. ఎలిమెంట్స్ మీద కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. డ్యూరేషన్ ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు డ్యూరేషన్ ఎంత కావాలనో, ఏ షాట్కి ఎంత డ్యూరేషన్ కావాలనో మీరు ఒకసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎలిమెంట్స్ని కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తా ఒక శాంపుల్గా. అది ఆప్షనల్, మీ ఇష్టము. ఏదైనా కొంచెం ఏమైనా యాడ్ ఆన్స్ చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్స్తో చేసుకోవచ్చు. సో ఇట్లా డ్యూరేషన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మోడల్ని మీరు మోస్ట్ రీసెంట్ 3.0కి సెలెక్ట్ చేసుకొని రెజల్యూషన్ కూడా మీకు కావాల్సిన రెజల్యూషన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలిమెంట్స్ని ఒకసారి చూద్దాము. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇట్లా ఇస్తుందన్నమాట. మీరు ఏదైనా ఇమేజ్ ఇస్తే ఒక 3D లాగా మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. ఒక ఎలిమెంట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చింది దానికి ఒక నేమ్, దాన్ని డిస్క్రైబ్ చేయాలన్నమాట. మీరు దానికి సంబంధించిన క్యారెక్టర్కి సంబంధించింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చిన, నేను ఒక మోడల్ పిక్చర్ ఇచ్చి సో అక్కడ వాళ్ళ నేమ్ ఏదైనా నేమ్ ఇచ్చి సో ఆ క్యారెక్టర్కి సంబంధించిన ఏదైనా డిస్క్రైబ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆప్షనల్. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎలిమెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి యాడ్ చేయట్లేదు. సో అది అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఈజీగా అన్ని రిక్వైర్మెంట్స్ ఒకసారి సెట్టింగ్స్ అనేది మీరు కరెక్ట్గా ఇచ్చినారో లేదో చూసుకొని మల్టీ షాట్ ఎనేబుల్ అయ్యింది, సౌండ్ ఆన్ ఉంది, అన్నీ ఇచ్చేసి మోడల్స్ 3.0 చేసుకున్న తర్వాత జనరేట్ క్లిక్ చేయాలి. సో అది బ్యాక్ ఎండ్లో మీకు జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు చూపిస్తా. సో ఇక్కడ ప్రైజింగ్ అనేది మీకు ఒకవేళ ఇది నచ్చితే మీరు ఇట్లా అఫోర్డబుల్ అనిపిస్తే మీరు ఇలా ప్లాన్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ $37 పర్ మంత్, $24 పర్ మంత్, అల్టిమేట్ ప్లాన్, క్రియేటర్ ప్లాన్. సో అల్టిమేట్లో మనకి ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. 1200 క్రెడిట్స్, ఇక్కడ మనకి 6000 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఏవేవి ఎనేబుల్ అవుతాయి అనేది ఇక్కడ క్లియర్గా మనకి లిస్ట్ అయ్యి ఉంది అనమాట. సో 3.0 ఇంక్లూడ్ అయ్యి ఉంది 2 ప్లాన్స్లో. మీకు అఫోర్డబిలిటీ బట్టి నచ్చితే ఇక్కడ నుంచి మనము చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు రిజల్ట్స్ ప్లే అవుతాయి, చూసేయండి. బాయ్. Wow, this place is unreal. Feels like we've walked straight into a postcard. Best escape we could have asked for. Look at those mountains. The view from there must be insane. Totally worth every step so far. These moments are what we'll remember. This is what freedom feels like. The climb is tough, but it's so worth it. Let's do this again soon.